దానికేం కుదురు మా కారులో వెళ్తాం. ఆయన గుళ్ళో ఏం కాదు అది అద్వైతం ఖర్చు కింద లెక్క కాదండి. అది ఒకటి. రెండోది చెప్పండి, ఒక గేదెని దానం చేయాలమ్మా. వాళ్ళకి వందలాది గేదెలు ఆవులు ఉన్నాయండి. అందులో ఒక గేదె తీసుకోవడం మాకు సమస్య కాదు, కొనవలసిన అవసరం కూడా నాకు లేదు. రెండోది అయిపోయింది. మూడోది చెప్పండి, ఒక స్కూటర్ దానం చేయాలమ్మా. స్కూటర్ అప్పుడు వెస్పా ఒకటే ఉండేదండి, ఇంకా ఈ చేతకి ఏం రాలేదు అప్పటికి. ఇంకా అది పెద్ద ఖర్చు కాదండి, 7,000 రూపాయలు ఉండేదండి చేత కాదు వెస్పా ఆ రోజుల్లో. అయితే దానికి పెద్ద క్యూ ఉండేది. వెస్పా కావాలంటే ఇవాళ అక్కడ బజార్లో వెళ్ళడం కోలుకోవడం అలా దొరికింది కాదు. అది పెద్ద ఖర్చు కాదండి మాకు. ఇంకేనా? అయితే ఇంకొక పని ఉందమ్మా, నువ్వు ఎవరికి ఈ దానాలు చేస్తున్నావో ఆ దానం తీసుకున్నటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క కుటుంబాన్ని ఏడాది కాలం పోషించాలి నువ్వు. ఎందుకు అంటే తప్పకుండా పోషిస్తాం, కానీ ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగింది. నువ్వు చేస్తున్నటువంటి ఉగ్రమైనటువంటి మీ పుణ్యపాపాలన్నింటిలో కూడా పాపవశాత్తే కదా నీకు రాజ్య భ్రష్టత కలిగింది. ఆ పాపాన్ని నువ్వు దానం చేయడం వల్ల, స్ఫోటం దానం చేస్తున్నట్టు ఇనుము దానం చేస్తున్నట్టు లెక్క. గుర్తెట్టుకో, ఇది ఇనప ముక్క ఇచ్చేది అయిపోయింది అన్నా కానీ వాడికి ఉపయోగిస్తుంది కదా స్ఫోటం అన్నా నేను. ఆ దానం ఉగ్రదానాలు అది. వాడి కుటుంబం వాడు ఏమైపోతాడు, వాడు యాయవారానికి వెళ్ళేవాడు తప్ప దాని సామాన్యంగా ఎవరు తీసుకోరు. వాడి కుటుంబం ఆ పాపం నుంచి బయటపడాలంటే నిత్యము వాడు ఒక సంవత్సర కాలం సహస్రగాయత్రి చేయాలి. వాడు సహస్రగాయత్రి యథోక్తమైనటువంటి స్వరంతో సహా చేయాలంటే 2 గంటలు కనీసం పడుతుంది. హడావిడిగా చేసేసేవాడు కాదు. వాడు నీ గాయత్రి జపం చేసుకుంటూ కూర్చుంటే వాడి కుటుంబం ఎలా గడుస్తుంది అసలు వాడికి. అంచేత కుటుంబ బాధ్యతలు నువ్వు వహిస్తాను అని మాట ఇస్తే ఈ కార్యక్రమం చేసుకో. తప్పకుండా చేస్తామని మాట ఇచ్చిందండి. అదృశ్యం ఆయన తెలిసిన అంటే 3 వారాల్లో 3వ ముఖ్యమంత్రి అయ్యాడండి. ఊహ కిందనది. ఇందిరాగాంధీ పైన ప్రధానమంత్రిగా ఉండగా 2వ దిక్కు లేదు, 3వ ముఖ్యమంత్రి అయ్యాడండి. అతను ప్రమాణ స్వీకారం చేసి చెన్నారెడ్డి ఇంటికి వెళ్ళకుండా భార్యతో సహా వచ్చి ప్రొఫెసర్ ఉప్పులూరు గణపతి సాష్టాంగం చేశాడండి. ఇంటికి వచ్చి ఒక మహాపండితుడికి, వేద ద్రష్టకి ఏం గౌరవం వల్ల ఆ గౌరవం చూపించాడండి అతను. అదేంటి మనం ఆనందించేది. అతను ఏమన్నాడంటే, గురుగారికి లౌకికమైనటువంటి ప్రయత్నాల ద్వారా అసంభవం ఆవిడ పైన ఉండగా జరిగింది. ఇది వాస్తవం. ఇది ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసి నేను మీకు ఏదైనా చేద్దాం, నాకు సంకల్ప కృతజ్ఞత తెలియజేసుకోవడానికి మీకు ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. ఏం చేయమంటారో చెప్పండి, మీకు ఏం కావాలంటే అది. 50 నాకు 97 దగ్గరకు వస్తున్నాయి, నాకు ఇంకేమైనా కోరికలు ఉన్నాయనుకుంటున్నావా? 100 ఏళ్ళు నిండిపోయినటువంటి వాడు మహానుభావులు చాలా మంది ఉన్నారు. నాకేం అక్కర్లేదు. లేదు గురుగారికి ఏదో చేస్తే కానీ వాడి ఇంటికి వెళ్ళను. చూడండి, అతను ధర్మదీక్ష ఉంది, పట్టుదల వచ్చింది అతను కూడా. అయితే ఒక పని, మా వేద పండితులందరూ కూడా వాడి వేళ కఠోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారయ్యా. కుటుంబాలు గడవని పరిస్థితులు. వాడు స్మార్త చేయించరు, గణపతి పూజ చేయించరు. వాడు వేదాధ్యయనం చేస్తుంటారు, పిల్లలు వేదం నేర్పుతూ ఉంటారు. వాడు పాఠం చెప్పడంలో శ్రద్ధ తప్ప డబ్బు సంపాదించుకోవడం వాడు శ్రద్ధ లేదు. వాళ్ళకి ఏమైనా ఏర్పాటు చేయి అనేప్పటికీ వెంట అదృష్టం మనకి తిరుపతి దేవస్థానానికి అప్పటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పీవీఆర్కే ప్రసాద్ గారు ఉండేవారండి. వెంటనే ఇంటికి వెళ్ళాడు, ప్రసాదాన్ని ఫోన్ చేశాడు. ఆయన లైన్లోకి వచ్చేసారు. ప్రసాద్ అప్పటికి మన వేద పండితులకి కొంతమందికి సంతకం పెట్టడం కూడా అవసరం లేకపోయింది. ఏదో మౌఖికమైనటువంటి ఇచ్చేది. అది ఉపదేశం. ఉచ్చారణ అనుచ్చారణ అంటారు. అనుసరించి ఉచ్చరించడాన్ని అనుచ్చారణ అంటారు. ఉచ్చారణ అనుచ్చారణతోనే జీవితాలు గడిపినటువంటి మహాపండితుల వాళ్ళకి సంతకాలు పెట్టడం అవసరం లేదండి. కానీ నువ్వేం చేయాలంటే వీళ్ళందరూ పోస్టల్ అడ్రస్ నాకు సేకరించి వారం రోజుల్లో మరి ఏం చేస్తావో నాకు తెలియదు. వచ్చే 1వ తారీఖు నాటి వాళ్ళందరికీ డబ్బులు ఇంటికి వెళ్ళాలయ్యా, ఎంత ఇవ్వాలో నువ్వు నిర్ణయించు, నేను సంతకం పెడతాను. అంతే విజృంభించారండి పీవీఆర్కే ప్రసాద్ గారు. ఆయన ఏం చేశారంటే కలెక్టర్స్ అందరికీ, ఆయన ఐఏఎస్ వాడు కదా, సీనియర్ మోస్ట్ ఐఏఎస్, వెంటనే కలెక్టర్స్ అందరికీ ఫోన్ చేశాడు. నాకు 3 రోజుల్లో మీ జిల్లాలో ఉండేటటువంటి ఎంతమంది వేద పండితులు ఉన్నారో అంతమంది వేద పండితులకి అడ్రస్లు, వాడు ఎవరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని అలవాటు లేదండి అప్పటికి. ఏ పూట కాకపోవడం గడిస్తే కష్టం అనుకునేటటువంటి రోజులు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. వాళ్ళకి అకౌంట్ లేదు కానీ వాళ్ళ పోస్ట్ అడ్రస్ ఇచ్చి మనీ ఆర్డర్ మనం పంపించి ఏర్పాటు చేయాలి వాళ్ళకి. అది చెప్పారు. 3 రోజులు మొత్తం ఆంధ్రప్రదేశ్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి వేద పండిత అడ్రస్లతో సహా ఆయన పీవీఆర్కే ప్రసాద్ గారికి వచ్చేసేయండి.
ఒక భాగం అదే. ఇంకా రెండో భాగం ఎంత ఇవ్వాలి వీళ్ళకి? ఆ వేళ కుటుంబం కట్టడానికి అంటే చెప్తారండి, ఉద్యోగంలో చేస్తే ఒక యూడీసీ క్లర్క్కి 200 రూపాయలు వచ్చిందండి. ఆ వేళ లెక్చరర్గా పనిచేస్తే నాకు 400 రూపాయలు అంటే 300 మిగిలిపోయిందండి. 100 రూపాయలు చాలు మామూలుగా. రాజోలు కాలేజీకి పంపిస్తే ఏం చేయాలి? 400 ఇంటికి ఎట్టుకెళ్ళి మా నాన్నగారు వాళ్ళకి ఇచ్చేసేవాడు అంతే. ఇచ్చే నాకేం చేత కాక అది 200 రూపాయలు చేస్తే క్రమపాటి అయినటువంటి వాడు 200 రూపాయలు పెడదాం, కొన్నాళ్ళు చూద్దాం, ఎక్కడో కూడా ప్రారంభించాలి కదా. 100 రూపాయలు సరిపోతుంది, 200 రూపాయలు హాయిగా ఉంటుంది, పర్వాలేదు. ఇంకెవరికి డీజీ నడపకుండా ఉండాలి వాడు అని 200 రూపాయలు వాళ్ళకి పెట్టి, ఘనాపాటి ఇంకో 50 రూపాయలు వాడు యజ్ఞం చేసాడు 5 దానికి ఇంకో 50 రూపాయలు ఏవో దానికి ఏదో పద్ధతులు పెట్టి వచ్చిన తర్వాత వచ్చిన ఫస్ట్ తారీఖు అందరికీ ఎవరు వెళ్ళిపోయాయండి. అక్కడి నుంచి వేద పండితులు పడి పునరుజ్జీవనం ప్రారంభమైందండి. ఇది జరిగిన మన కథ. ఈ చరిత్రలో ఎన్ని విషయాలు తమకు ఈ డీటెయిల్స్ తెలుసులో తెలియదో నాకు తెలియక చెప్పారు. ఈవేళ వేద నేను హైదరాబాద్ అక్కడ నేను రాజులో ఉద్యోగం చేస్తుంటే నాకు హైదరాబాద్ ఈసీఎల్ సెలెక్ట్ అయ్యానండి. ఈసీఎల్ సెలక్షన్ అంటే చాలా టఫ్ సెలక్షన్. మా అన్నయ్య అప్పటికే పిహెచ్సిలో పనిచేస్తున్నారు హైదరాబాద్లో. మీ ఇద్దరే అన్నదమ్ములం. అబ్బాయి నువ్వు కూడా అన్నయ్య తమ్ముళ్ళు కూడా వచ్చారు హైదరాబాద్. నేను అది త్వరగా ఊరు, నేను రాను అని అన్నానండి. ఆ వేళ హైదరాబాద్ నేను రాను. ఇక్కడ నాకు అప్పటికి రాజూరులో వేద పాఠశాలండి 1912లో పెట్టారండి. 1912 మొన్న 2012కి శతాబ్దం చేసుకుందండి. 100 ఏళ్ళ నుంచి నడుస్తుందండి. ఆ వేళ ఇక్కడ 1970లో 70-71 ఇక్కడ రాజూరులో పనిచేశారండి. అంటే సుమారు 55 ఏళ్ల క్రితం. మొన్న సంక్రాంతి నాకు జాయిన్ అయ్యండి. అంటే 55 ఏళ్ళు అయింది నేను రాజూరులో ఉద్యోగంలో చేరి. ఆ వేళకి అక్కడ ఒక వేద పండితులు ఆయన మాకు మొట్టమొదటి వేదం అధ్యయనం ప్రారంభించినటువంటి వారు నిట్టల అనంత అవధాని గారండి. వారి దగ్గరికి వెళ్ళి అడిగాను, కాలేజీ కొత్తగా పెట్టారు, ఇంకా అన్ని క్లాసులు ఫారం అవ్వలేదు, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంకో ఏడాది ప్రారంభించి మొట్టమొదటి 4 ఏళ్ళు, నెక్స్ట్ ఇయర్ 2 క్లాసులో వస్తుంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఆ తర్వాత బీఎస్సీ ఫస్ట్ ఇయర్ వస్తుంది, ఒకటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్, ఇలా 4-5 ఏళ్ళకి మొత్తం అన్ని క్లాసులు ఫారం అవుతాయండి. 2వ ఏడాది నేను జాయిన్ అయ్యాను. అక్కడ క్లాసులు రోజు మొత్తం మీద 2 గంటలే పని ఉండేదండి. మిగతా అంతా నేను ఖాళీ, సినిమాకి వెళ్ళేవాళ్ళం కాదు ఆ రోజులు. ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మాది మొడగట్టవాలండి, తెలిసినయ్యా మీ బాబాయ్ గారు మీ నాన్నగారు అందరూ తెలుసు మాకు, అయ్యా నాకు వేదం చెప్పుకోవాలి ఉందండి, ఖాళీ టైం ఎక్కువగా ఉంది, మీకు అవకాశం ఉంటే నాకు అనుగ్రహించండి అని ప్రార్థించాను. ఎక్కడి నుంచి ప్రారంభించమంటావు అడిగారండి వారు. ఇదే ప్రశ్న, ఎక్కడి నుంచి ప్రారంభించాం అంటే చిన్నప్పుడు ఈ వయసులో ఉంటే మొదటి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందండి. ఇప్పుడెప్పుడు 20 ఏళ్ళు వచ్చేసి వేదానికి లేట్ అయిపోయింది, చివరి నుంచి ప్రారంభిస్తే బాగుంటుందేమో అనుకుంటున్నాను కదా. అంటే వీటి ఉపనిషత్తులో ప్రారంభించమన్నాడు. ఆ మహాభావులు ఏ ముహూర్తంలో పెట్టారో బ్రహ్మగోం బ్రహ్మవిదా ప్రణోతి పరం అంటూ ప్రారంభించారండి ఆయన. వారు 1971లో ఆశ్వేజ మాసంలో ప్రారంభించినటువంటిది ఈ వేళ వరకు నాలో అవిచ్ఛిన్నంగా జరుగుతుందండి అమ్మవారి అనుగ్రహంతో. ఆ ముహూర్తంలో గురువుల యొక్క కటాక్షం అండి. నేను చెప్పాను ఇదంతా ఈ వేళ నేను మాట్లాడుతుంది ఏమైనా ఉంటుంది నా ఘనత కానే కాదండి. ఒక్కొక్క గురువులో వాడు ఆ టైంకి వస్తుండడం, నాలుగు ఏదో నిక్షిప్తం చేస్తుండడం, వాడు వెళ్ళిపోతూ వాళ్ళ పాత్ర అయిపోయి వాడు వెళ్ళిపోతుండడం. ఇది అయిపోయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళానండి. మనకి అమలాపురంలో సత్యనారాయణమూర్తి ఏఎస్ఎల్ కాలేజీ అని ఉంటుందండి, మీకు తెలిసే ఉండదు చాలా మందికి. ఆ ఏఎస్ఎల్ మూర్తి నేను చూశాను పెద్దవారిని, ఏడి సత్యనారాయణమూర్తి గారు. వారి అబ్బాయిలు ఏడి సూర్యనారాయణమూర్తి గారని, ఆయన వేదం అంతా అధ్యయనం చేశారండి. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసేవారండి ఆయన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో. మంచినీళ్ళు ఆఫీసులో తాగేవారు కాదు, ఇంటికి తెచ్చి మంచినీళ్ళు పట్టుకోవడం, అవే తాగడం. చిన్న లోనా ఉండేది ఆయనకి. అవే లోనా అంటే తాగట మనకి అంబాసిడర్గా దాటిపోయిన స్టేజ్ అండి అది. అవే దాని మీద మడిగట్టున ఆఫీసు వెళ్ళి వచ్చినట్టు ఉండేది అయితే. ఆయన వేదభాష్యం పాఠం చెప్పుకునేవారు. సంఘం లక్ష్మణమూర్తి శాస్త్రి గారి దగ్గర వేదభాష్యం పాఠం చెప్పుకునేవారు. డోగ్రీ శాస్త్రి గారి దగ్గర పాఠం చెప్పుకునేవారండి. పద్మారావు నగర్లో మనకి స్వాధ్యాయ సన్నిధానం ఇక్కడ గోదావరి మండపం అక్కడ ఉండేదండి. అప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు వారిని వెళ్ళి మా బాబాయ్ గారు రేపు సూర్యప్రకాశ్ గారు చెప్పారు, మా వాడికి కొంచెం వేదం చెప్పుకుందాం అనుకుంటాడు, అతను ఎలాగైతే రాజు హైదరాబాద్ వచ్చాడు, ఇక్కడ ఏమైనా దొరుకుతారంటే మా తమ్ముడు చెప్తాడండి అన్నారు ఆయన. వారింట్లో వాళ్ళు 80 మగపిల్లలు ఒక అమ్మాయిలు, మొత్తం నవనిధులు అంటారు వాళ్ళని. ఏడి సత్యనారాయణమూర్తి గారు సంతానానండి. పెద్ద ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,
రెండో ఆయన వరంగల్లో ప్రొఫెసర్ ఆయన, మూడో ఆయన ఇంకొకటి ఇండస్ట్రియలిస్ట్, నాలుగో ఆయన ఎలక్ట్రిక్. అందరూ వేద చదువుకున్నారండి. అందరూ లౌకికమైనటువంటి విద్యతో పాటు ప్రాచీనటువంటి వేదాన్ని ఎవరు వదిలిపెట్టలేదండి. రామకృష్ణ శాస్త్రి గారి దగ్గర నన్ను పెట్టారండి చదువుకోమన్నారు. ఆయన దగ్గర ఎక్కడ ప్రారంభిద్దాం, నాకు ఇంతగా చెప్పినట్టుగానే చివరి నుంచి ప్రారంభిద్దాం. అంబస్య ఓం అంబస్య భారీ అంటూ అక్కడికి వాళ్ళు అందుకున్నారండి. ఇలాగా వారి దగ్గర ఒక అయితే ఇంతట్లో నాకు ఏంటంటే ఎందుకు అగ్నిహోత్ర స్వామి గారు పక్కన పరిచయం అయ్యారండి. వీటికి చెప్పిన కొంత అయిపోయిన తర్వాత వారే ఉన్నారంటే చదువుకోకుండా మొత్తం మొదటి చెప్పుకోవా అన్నారు. సరే అండి. ఆయన అప్పటికే కొన్ని యజ్ఞాలు చేశారు. సమయం ఆఫీస్లో 7:45 నేను ఈసీఏలో ఉండాలి. 7:40కి 15 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈసీఏలో చేరాలండి. తెల్లారంటే వచ్చేపోయి వెళ్ళిపోయేవాడి. ఈ జయత్వ వారు ప్రారంభించారండి. అక్కడి నుంచి ప్రారంభించి వారు సుమారు 45 పన్నాలు పాఠం 54 పన్నాలు పాఠం అయిందండి. ఆ మధ్యలో అక్కడక్కడ బాగా వస్తే తేడా వస్తే మన రాణి నరసింహశాస్త్రి గారు అబ్బాయి రాణి రామకృష్ణ అసలు పేరు మొదల ఇప్పుడు ఇవాళ స్వామి తత్వ విధానంతో సంస్థని వాళ్ళ పేరుతో ప్రఖ్యాతిలోకి వచ్చారు. వారి దగ్గర దసడు వారి దగ్గర పాఠం చెప్పుకున్నానండి. అది అయిన తర్వాత నాకు పూలపురి చలపతి శర్మ గారిని, వెంకటా చలపతి శర్మ గారిని ఆయన బెజవాడలో వేద పాఠశాలలో, కంచివారి వేద పాఠశాలలో అమ్మవారి గుడి కిందనే ఉండేదండి. అందులో ఆయన మొత్తం పరీక్ష పాస్ అయ్యి వేద పరీక్ష పాస్ అయిన తర్వాత మెట్రిక్ కట్టుకుని రైల్వేలో ఉద్యోగం వచ్చిందండి వారికి. రైల్వే ఆడిటర్గా చేరేది ఆయన. ఆయన మేము ఉండేటటువంటి బౌద్ధనగర్లో అక్కడే ఉండేవారండి. వారింటికి వెళ్ళి అడిగాను, అయ్యా మిగతా కొంత భాగం వెళ్ళిపోయి మా గురువు దూరంగా వెళ్ళిపోయారు, నాకు దగ్గరగా ఇక్కడ నేను చెప్తాను. అప్పుడు చాలా మటుకు అయిందండి. తర్వాత మధ్యలో ఫిజికల్గా లౌకికంగా నేను తోటకి అమీర్పేట షిఫ్ట్ అవడం గ్యాప్ వచ్చి మొన్న 5 ఏళ్ల క్రితం అయితే గురుగారికి మొత్తం వేద ఉపదేశం అంతా పొందాలి ఉందంటే రండి అన్నారు. రోజు వెళ్ళేవాడిని. ఆయనేమో వనస్థలిపురం, నేను ఉండేదేమో అమీర్పేట, 30 కిలోమీటర్ల దూరం అండి. అయితే మధ్యాహ్నం భోజనం చేసి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిన తర్వాత సాయంత్రం నేను వెళ్ళే సుమారు 2 గంటలు అయితే 2 అయితే 6 దాకా మనసు పాఠం చెప్పారు. రోజు 180 పనసలు 200 పనసలు పాఠం అయిపోయిందండి. అలా మొత్తం ఏళ్ళ అదృశ్యంతో చింతామణి గణపతి యొక్క అనుగ్రహంతో 82 పన్నాలు ఉపదేశం పొందానండి. ఎందుకు చెప్పారంటే చింతామణి గణపతి వాడి మధ్యలో ఇదంతా చేసిన తర్వాత మేము ఈ తెలంగాణ గొడవల్లో ఎంత ఫేమస్ క్రియేట్ చేశారో పేపర్లో అందరూ చూసామండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు మనకి ఇది ఉపశాంతి పొందాలంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప ఇది బయటపడలేము, ఈ లౌకికంగా ఎవరు దీన్ని రక్షించలేమని అని చెప్పి 2010 డిసెంబర్ 31వ తారీఖు మొట్టమొదటిసారి చండీ హోమం ప్రారంభించారండి మా గురుగారు పూలపురి చలపతి శర్మ గారండి. 2010 డిసెంబర్ 31 ఆయన సంకల్పం చేశారు. ఒకసారి చేద్దామని ప్రారంభించారండి. అది కూడా అయిపోయింది. పొద్దున్న 7కి ప్రారంభిస్తే సాయంకాలం 12 గంటల సేపటి చండీ హోమం అయిపోయిందని ఆగేద్దాం అనుకున్నాం. ఇంతట్లో వచ్చి ఒకసారి చేయాలి, విధి చేయకుండా లేకుండా అలా చేయకుండా పాస్ చేయన్నారు. 2 సార్లు చేసామండి. ఇంకొకళ్ళు వచ్చి త్రిత్వే బహుత్వసిద్ధేయ అదే బహువచనం కావాలంటే 3 చేయాలయ్యా, 3 చేస్తే బహువచనం అదే 3 సార్లు చేయండి అన్నారు. 3 సార్లు చేయకూడదు అన్నారు. నవదుర్గాలయ్యా 3 దగ్గర ఆపేయలేదు, 9 చేయండి అన్నారు. ఈ చేస్తుండగా 7వది చేసేటటువంటి అవకాశం వచ్చినప్పుడు కాశీ వెళ్దామని నిర్ణయించుకోండి. ఇక్కడ హైదరాబాద్ చేయడానికి కాశీలో చేద్దాం. ముందర ఒకసారి వెళ్ళి ఒక టీం వెళ్ళి అక్కడ ఎక్కడ చేయాలి, ఒకటి కాదు ఇద్దరు కాదండి, 70 మంది 80 మంది పెడతాం. అంతమంది 70 కుటుంబాలు వీళ్ళందరూ కూర్చుని అంతా రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది విశ్రాంతిగా. ఆ వేళ ఈ ప్రపంచంతో సంబంధం లేదు, ఫోన్లు పనిచేయవు. ఆ వేళ మాకు ఎవరికి కూడా ఇది ఫోన్ ఉంటేనే ప్రపంచం అంటే. ఈ వేళ నాకు మన కొత్తగా అనిపించాలి. నేను గైవేడి అది వదిలేసావు ఇది వదిలేసావు అంటారండి. ఎవరికైనా ఎక్కడికైనా వెళ్ళి నువ్వు ఫోన్ వదిలేసేయి అని చెప్పండి పట్టించి అది బాగుంటుందండి. పట్టు ఫోన్ వదిలేసి తాను ఇంకేమో రాక్కలేదు. అది ఎవరో వదలేమో అనిపించే స్థితిలోకి వచ్చేసిందండి. అటువంటిది కాశీలో ఒక ఆయన అన్నారంటే మీరు ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఏమో యాగం చేసుకోవచ్చు ముందర మాట ఇచ్చారండి. మాట ఇచ్చిన తర్వాత ఏమైందండి, అందరూ రైలు ఎక్కాము సికింద్రాబాద్లో. ముందర వెళ్ళినటువంటి వాళ్ళు 2 రోజులు ముందర వెళ్ళారండి. వెళ్ళేప్పటికీ ఆయన మాట తప్పాడండి. ఆయన ఇక్కడ మొత్తం 70 కుటుంబాల వాళ్ళు ఎక్కేసాం, రైలు ఎక్కేసాం. ఆయన ఎక్కడ అకామిడేట్ ఇస్తామన్నది ఖాళీ దిగయ్యా. ఇంకో వాళ్ళు పోయి రైలు ఎక్కేసాడు ఏమో దిగుతారు ఎక్కడికి వెళ్ళాలి. పోనీ యాగ ఎక్కడ చేస్తాం అది కూడా ఎవరు తీసుకున్నా అది కూడా వాళ్ళు కూడా కాలేదు. ఇంత క్రిటికల్గా చెప్పడం. అప్పుడు ఆ వేళ ఆయనంటే మా వాడు చెప్తామని గణపతి వెళ్ళి ప్రార్థన చేశాడు.
గురుగారు అక్కడ గుడిలో కూర్చొని అవసరం పెడుతుంది ఏదో ఇది మొదలు పెట్టినటువంటి వాడు ఇప్పుడు వచ్చేవాడు ఎక్కడ పెట్టాలి భోజనం పెట్టాలి యాక్టింగ్ చేయాలి వచ్చేసారి పెట్టేది రైతు వీడు ఆ రాడండి అక్కడ అంతా వెళ్ళిన తర్వాత ఇంతలో వెళ్ళినటువంటి మొదలు ఇద్దరు ముగ్గురు భాస్కరాన్ని ఆ చింతామణి గణపతి గుడిలో కూర్చున్నారండి రీఛార్జ్ అవసరం లేదు యాక్చువల్ ఉంది కదా చింతామణి గణపతి ఆ పూజారి ఎవరు ఇంతసేపు కూర్చున్నారంటే నేను అలా సమస్య వచ్చింది ఏం చేయాలి అవసరం లేదు మాకు తెలియదు ఇక్కడ మనందరూ అకామిడేషన్ ఇస్తానైనా యాక్సిడెంట్ మాట్లాడాడు రీఛార్జ్ అవసరం లేదు ఎందుకంటే మన తోట చూపిస్తాడంటే ఆయన చెప్పి తీసేయలేదండి అది ఎవరు చూసినా అండి ఒక మహారాణి గారి ప్యాలెస్ ఇచ్చారండి మాకు కనకత్త మహారాణి ఒక ఆవిడ అక్కడే మనకి కాశీలో ఏరియా ఉందండి దగ్గర కలిపి గుర్తు వేరు పొక్కలో రత్నాలు మహారాణి ప్యాలెస్ అండి వెంటనే వాళ్ళు ఇలా త్యాగం చేస్తున్నారట 70 మంది పైన వస్తున్నారట అయ్యి ఇక్కడ ఉండొచ్చండి ఇక్కడ చేసుకోవచ్చని చూపించారు ప్యాలెస్ ఎట్లా వస్తుంది మొత్తం ఈ బిల్డింగ్ 10 రెట్టండి మొత్తం ప్రాంగణాలు ఇది ఎవరు అనుకున్నది చింతామణి గణపతి అనుకున్నాండి అది ఎప్పుడు మర్చిపోలేదు జీవితంలోండి ఎంత అపూర్వంగా జరిగింది అక్కడ ఢిల్లీలో పాత సాగులు వంట చేసుకోవడానికి రాజకీయం చేస్తే ఇంత కూడా ఇవ్వండి మామూలు అన్నం ఉండలేదు ఒకటిగా దొంగ జాబ్ తీసుకున్నాడు మా మొదటి 2-3 ఇల్లు తర్వాత మనకి వచ్చిన వాళ్ళు అపూర్వంగా జరిగిన స్వామివారు అనుకోండి అలా జరిగినటువంటి అది ప్రారంభించండి ఆ వేళ ప్రారంభించారు 2010 డిసెంబర్ 31 ప్రారంభించేది దానికి సిద్ధి 3 నవంబర్ అనుకున్నది మనకి ఎంత అయిందో తెలుసునండి ఇప్పుడు వెళ్ళి ఎల్లుండి ఈవేళ 28వ తారీఖు ఆ వేళ నుంచి ఈ వేళ వరకు అవిచ్ఛిన్నంగా అమావాస్య ముందర చతుర్దశి నాడు చెవి హోమ జరుగుతూనే ఉందండి 14 ఏళ్ల నుంచి మొన్న 31వ తారీఖు 14 ఏళ్ళు పూర్తయిందండి 14 ఏళ్లలో ఏ ఒక్క రోజునే ఆగిపోలేదండి చెవి హోమం అది అమ్మవారు అంటారండి విచిత్రం పేరు చేసినట్టే ఎక్కడికి మనకి ఈ కరోనా పెట్టిన రోజు వచ్చిందండి మీకు జ్ఞాపకం లేదు 2010 మార్చి 22వ తారీఖు లాక్డౌన్ ప్రకటించారు మార్చి 22వ తారీఖు దేశంలో లాక్డౌన్ పెట్టేశారు తాళం వేసారు ఎవరు తెలంగాణ చేయలేదు మొన్నటి కొద్ది మాకు గోలు చేసి ఎలా చేయాలి అవి ఎవరైనా లాక్డౌన్ పెట్టారా మాకైతే మాకు ఎఫెక్ట్ మాకు 22 ఇప్పుడు ప్రారంభమైందండి ఒక రోజు చాలా ఏదైనా ఉగాది 3 రోజులు మనకి ఆ వేళ అమావాస్య బొమ్మలండి ఆ వేడండి నాకైతే ఎవరైనా చేసి వెళ్ళాలి ఎవరు రావాలని పరిస్థితి కదా దూరం కావాలి వేసారు అందులో పూజ మొట్టమొదటి 1-2 రోజులు ఇంకా చేసి ఉంటారు వాడు అదే మా ఊళ్ళో చేయగలమా అసలు చేద్దాం అనుకున్నాడు అదే వచ్చింది చేద్దాం పక్కన సాధ్యం అవుతుందా అనుకుంటూ ఏమైనా సరే అదే మాట నేను తెచ్చి పంపించాను ఎవ్వరూ రాకపోతే నేనే కూర్చొని చేసుకుంటూ ఉంటాను అంతే పుస్తకం ఉంది పుస్తకం తీసుకున్నాం ఇప్పుడు 7 ప్రింట్లు అయిందండి ఇది ఆ పుస్తకానికి విశేషం ఏంటంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి పురోహితులందరూ కూడా మా పుస్తకాన్ని ఇక్కడ స్టాండర్డ్ పెట్టి అదే వాడుతున్నారండి కదా చెట్టి హోమానికి అది స్టాండర్డ్ అయిపోయింది అయితే ఆ పుస్తకం పెట్టి నేనే చెప్తున్నాను నాకు ఇచ్చినటువంటి మంత్రాలు యథాశక్తి స్వభావతి రవి స్వభావతి ఇంకా ఒకసారి చెప్పులు వెళ్ళిపోతాం అంతే ఆ వేళ జరిగింది అది మొట్టమొదటి కండిషన్ గీలు అవుతుంది మా పురోహితుడికి గీయని అన్నాడు గీ తెలంగాణ మెయింటైన్ వచ్చేవయ్యా నువ్వు తెలంగాణ ఈ పోలీసులు యాక్టివ్గా ఉంటారు ఆ వేళ స్టార్టింగ్లో తెలంగాణ మెయింటైన్ ఈ చేతులు యజమానిగా ఎవరు కూర్చోవాలి మా బాబు కాళేశ్వరం ఉన్నాడు అతను కూర్చోబడ్డాడు నెరెడ్డి ఏరియాలో ఉంటాడు నువ్వు పట్టుబడి చూసుకొని చేయవే కాలు తల్లి చేసుకుంటున్నావు పట్టుబడి చూస్తే తెలంగాణ వస్తే ఎక్కువ అగ్రెసివ్ పెట్టకపోవచ్చు అర్థమండి అసలు రాలేడు చెప్పని వస్తాడు రాకపోతే నేనే యజమాని నేనే పోలేదు నేనే మొత్తం సంవత్సరం ఉన్నప్పుడు తెలియాలి చెప్తూ వెళ్ళిపోదాం అదే వాళ్ళు అమ్మగారు వచ్చారు యజమాని గారు వచ్చాడు తిరిగిపోయింది జరిగాడు ఒకసారి చేయడం ఒక ఏది వచ్చింది ఇంకా వాళ్ళు తెలంగాణ వద్దు చేసేస్తారు అలాగే అవిచ్ఛిన్నంగా జరిగినటువంటి దాంతో దివ్యక్షేత్రానికి ప్రారంభించాలి కాశీవేడియం రామేశ్వరం చేసాం అక్కడే మనకి ఉజ్జయిన్లో చేసాం అలా హరిద్వారం చేసాం ఇలా మొత్తం దేశంలో ఉన్న ప్రతి క్షేత్రాలు చేసుకుని పెడుతూ వచ్చామండి చేసుకోవడం ఏంటంటే చాలా కుమ్మకి వెళ్ళిపోతుందండి తెలుగు సంఘటన చెప్తాను అంతే 2018లో శృంగేరి పేదలు మన విజయనగర పార్టీ వారు హైదరాబాద్లో ఉన్నారు నాకు వారి నాన్నగారికి గోళాస్త్రంలో వాళ్ళ నాన్నగారు చాలా దగ్గర
ఉద్యోగంలోనే ఏమైనా ఎక్కువ